హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. ఈ రోజు మనం ఓజీ ట్రైలర్, రేపు మూవీ రిలీజ్, వాళ్ళని రిలీజ్ చేస్తారు. నేను ఈ రోజు రియాక్ట్ అవుతున్నాను. సో సారీ, రేపు షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను, ఈ రోజు ఫుల్ వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎడిటింగ్ మీద అయిపోతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓజీ ట్రైలర్ ఒకసారి చూద్దాం, చూసాక మాట్లాడుకుందాం. ఓకే, వీడియో స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 నౌ. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయి. సత్యదాదా, ప్రకాష్ రాజ్. వాడి చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నాడు. ఓకే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తెలియదు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి Okay. చేజారిపోతున్నట్టుంది. మ్యూజిక్ ఈస్ కుకింగ్ సంథింగ్. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. 45 సెకండ్స్ దగ్గర ఆపిన కటనా దగ్గర చూడండి, కటనా. ఓకే, ఫస్ట్ 45 సెకండ్స్ బాగానే ఉంది. కొంచెం ట్రైలర్ పిచ్చింగ్ టువర్డ్స్ యాక్షన్, అలాగే మ్యూజిక్ కూడా లౌడ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, వినిపిస్తుంది. లెట్స్ కంటిన్యూ ఇట్. ఎవరు వావ్, వాట్ ఏ షాట్. అయితే కాదుగా. క్లియర్. బకల్ బువా ఏయ్, పవన్ కళ్యాణ్ కొడుకు కూర్చో అన్నారు. ఓకే, షీఈస్ ఫీలింగ్ హ్యాపీ. మీ టాటూకి అర్థం ఏంటి? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, ఓకే, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. వావ్, నాకెందుకో మూవీ ఒక రేంజ్ లో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయ్యేలా ఉంది. మ్యూజిక్ మాత్రం అంతే లెవెల్ గా వెళ్ళిపోతున్నాడు మన తమనన్న, నుంచి తెలిసిందే కదా. చూద్దాం, డాచ్. బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. వావ్, బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. వావ్, వేగన్. ఇంకా కై షాట్స్ మాత్రం చాలా బాగుంది. వావ్, కటానా ఫైట్. ఇంకో అంటే ఇచ్చేస్తే చాలు. బ్రీచెస్. టైగర్ ఏవో బెంగాల్ టైగర్. డిఫరెంట్. Evil smile. నా కొరకల్లారా. వావ్, ట్రైలర్ కోసం ఒక ముక్కలు చెప్పాలంటే ఫుల్ ఫీస్ట్ అబ్బా. చెప్పాలంటే ఒక రివెంజ్ టైప్ ఆఫ్ స్టోరీ, కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ. పెద్ద ఇంపార్టెంట్ అంటే కొత్తగా ఏముంటుందని కాదు, కానీ ఒక కల్ట్ ఫ్యాన్ తన హీరోని ఎంత వైలెంట్ గా, ఎంత స్టైలిష్ గా చూపించారు అనేది ఈ సినిమా. సో మనం జస్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక పవర్ స్టార్, ఒక రేజ్ అనే ఓల్డ్ లుక్, ఓల్డ్ ప్యాషన్, ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎలాగా చూడాలనుకుంటున్నాము అలాగే ఉంది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అసలే ట్విట్టర్ లో కొంతమంది సాహోకి దీనికి లింక్ అన్నారు. అసలు సచ్చినా ఉండదు. మ్యాక్స్ సచ్చిన సాహోకి దీనికి లింక్ ఉండదు. లేదు కొంచెం పెద్ద స్టార్ క్యామియో అంటున్నారు కదా, ఒకవేళ అకీరా ఆనంద్ గానీ, ప్రభాస్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారి, వీళ్ళందరి పేర్లు వినబడ్డాయి. ఈ ముగ్గురు ఎవరైనా వస్తే హ్యాపీ. క్యామియో కింద చిన్న ఒక వాయిస్ ఓవర్ కానీ, ఒక క్యామియో కానీ ఏమి ఇచ్చినా పర్లేదు. ఒకవేళ కానీ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు పక్క నిల్చోని కానీ క్యామియో పడిపోయిందా రాసి పెట్టుకోండి. థియేటర్లు చిరిగిపోతే ముందుగానే తమనన్న ఈ బాలయ్య బాబుకి స్పీకర్లు పగలగొట్టేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక రేంజ్ లో మీసం తిప్పమని చెప్తున్నాడు, స్పీకర్లు జాగ్రత్త అని. ఇఫ్ ఎనీ కేస్, నేను జస్ట్ థియరీ కూడా కాదు, ఏదో
నేను ప్రభాస్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలనుకుని చిన్న హోప్ తో జస్ట్ 1% హోప్ కానీ నిజమయ్యి పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు పక్కనే నిల్చుంటే అక్కడ వచ్చే మ్యూజిక్ ఎలా ఉంటది అని మీ ఊహ వదిలేస్తాను తమనన్నకి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది కదా, థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది కదా ఆ మ్యూజిక్ కి మొత్తం. అలా ఉంది. సో అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని మనం వెళ్ళాం అనుకో, మనం అసలు నిరాశ అయిపోయి మనకి చాలా అనిపించదు మూవీ. అంత బాగున్నా కదా సినిమా మనకి ఎక్కదు. సో నో ఎక్స్పెక్టేషన్స్. నేను ప్రభాస్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూస్తాను కూడా. రేపు ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను 11:45 షోకి. ఎందుకంటే నా వర్క్ ఇవన్నీ ఫినిష్ చేసి ఆ టైం అవుతుంది. కొంచెం వర్క్ అంటే మేనేజ్ చేస్తూ ఆ వర్క్ మేనేజ్ చేసి ఆ టైంకి వెళ్తే 11:45 షోకి బుక్ చేసుకున్నాను. ఓకే, కానీ కనెక్షన్ లేదు. నేను అలాగనుకుని వెళ్తాను, మంచి ఎంజాయ్ చేస్తాను. ఒకవేళ కనెక్షన్ ఉందనుకో ఇంకా హ్యాపీ, ఏ బాధ లేదు. కనెక్షన్ ఉంటే ఇంకా హ్యాపీ కదా మనకి. ఈజీగా ఒక 300 to 400 crores ఈజీగా వస్తాయి. వన్స్ హిట్ టాక్ పడిపోయి చిన్న కనెక్షన్ ఉంది, లేకపోతే ప్రభాస్ అన్నయ్య కనక్కర్లేదు, ఓ వాయిస్ వచ్చినా, లేకపోతే రామ్ చరణ్ గారు వాయిస్ వచ్చినా, లేకపోతే అఖీరానందరూ ఫేస్ ఆఫ్ కనిపించినా, ఇంకేమైనా ఉందా చెప్పండి మీరైనా, బాగుంటది. సో సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు అందరూ సినిమా చూడండి. సినిమా మీకు చాలా నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మన మూవీ చూస్తే ప్రతి మూవీని మనమే ఫ్లాప్ చేస్తాం. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ కి మూవీ కానీ రీచ్ అవ్వకపోతే మనకి సినిమా ఎంత బాగున్నా హిట్ అవ్వదు. సో గో అండ్ వాచ్ ద మూవీ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ హై ఆక్టింగ్ యాక్షన్. అసలు ఏ రేటెడ్ ఫిలిం కదా. సుజీత్ అన్న బాగా ఇచ్చుంటది, తెలిసిందే. సుజీత్ అన్న నుంచి సినిమాలు మనకి సాహో గానీ రణరాజన్ గానీ చాలా బాగుంటది. దీంట్లో స్క్రీన్ ప్లే మొత్తం మారుస్తారు అనుకున్నా. నాకు తెలిసిన వరకు పార్ట్ 1 అదే రణరాజన్ సాహో ఈ రెండు స్క్రీన్ ప్లే ట్రికీగా పెట్టారు కదా. దీనికి అంత ట్రికీగా ఉండదు. కొంచెం ఫ్లాషీగా అంటే ప్రెడిక్టబుల్ కన్ఫ్యూజ్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉండదు అని నేను అనుకుంటాను. కానీ అక్కడ ఉంది సుజిత్. తన మైండ్ లో ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఎందుకంటే తన ఫ్యాన్ ని, అసలైన పవర్ స్టార్ గారి ఫ్యాన్, సినిమా తీస్తే ఎలా ఉంటది అని మనం రేపు చూడాలి. ఓకే, నాతో పాటు ఎంతమంది వస్తున్నారు అసలు సినిమా చూడడానికి? అది నేను హైదరాబాద్ లో ఉంటాను. ఏషియన్ సెన్సేషనల్ హైదరాబాద్. నా రో చెప్పాలంటే జీ కాల్ రెక్లైనర్ 8 నా సీట్ నెంబర్. సారీ 18 12 అనుకుంటా. 12 8 or 12 సారీ. నా రిక్లైనర్ 11:45 షో. ఎవరైనా కంపెనీ కలుస్తారంటే ఇట్స్ ఓకే. నేను పెద్ద యూట్యూబర్ కాదు, కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయాలంటే ఎవరైనా ఒకటే కదా. ఫస్ట్ ఎవరైనా ఫ్రమ్ స్క్రాచ్ నుంచే 1,00,000 అవ్వాలంటే ఫస్ట్ బిగినింగ్ మీకు ఉన్నాయి కదా. ఆ 1 నేను అనుకుంది. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే మై రిక్లైనర్ నెంబర్ సీట్ నెంబర్ 12 నాకు వచ్చి హాయ్ చెప్పొచ్చు, లేకపోతే ఇంటికి వచ్చి పోస్ట్ చేస్తా. ఓకే, జస్ట్ రివ్యూ ఆఫ్ ఓజీ ట్రైలర్. మూవీ చాలా బాగుండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ప్రభాస్ ఫ్యాన్స్ తరపున నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక పవన్ కళ్యాణ్ మూవీకి, సారీ మన డిప్యూటీ సీఎం గారి మూవీకి బాగుండాలని కోరుకుంటున్నాను. రివ్యూ యాజ్ యూజువల్ రేపు ఈవినింగ్ 5 ఇస్తాను. 5 ఆ టైం షెడ్యూల్ చేసుకుంటాను 5కి. ఓకే, దట్స్ ద వీడియో, దట్స్ ద రియాక్షన్ ఆఫ్ ఓజీ బ్లాక్ బస్టర్ ట్రైలర్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. అలాగే మన గేమింగ్ ఛానల్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్కి తెలుగు గేమర్ అని పేరు మీద ఉంటుంది. సో తెలిసింది కదా ప్రభాస్ కల్కి తెలుగు గేమర్. ఓకే, దట్స్ ద రివ్యూ గైస్. నాకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై గైస్.